మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద పౌర్ణమి, పుష్య పౌర్ణమి. పైగా ఈరోజే శివ ముక్కోటి కూడా కలిసి వచ్చింది. ఆధ్యాత్మికంగా శాస్త్రపరంగా ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఇది చాలా పవర్స్ కలిగిన రోజు కనుక ఈరోజు ఉదయం సాయంత్రం మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒకే ఒక్క వస్తువుని వేసుకుని స్నానం చేస్తే చాలు, మిమ్మల్ని పీడిస్తున్న దోషాలు, సమస్యలు, దరిద్రం అన్నీ పటాపంచలైపోతాయి. వద్దన్నా మీ ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది. మనకు ఉన్న కష్టాలు పోయి లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే శనిదేవుడి ఆశీస్సులు మనకు మెండుగా లభిస్తాయి. ఈ పుష్య పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేయటం చాలా శ్రేష్టం అని, అది కుదరని వారు నదులలో స్నానం చేయటం ఎంతో పుణ్యమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ అంత విసులుబాటు లేని వారు తమ ఇంట్లోనే నీటిలో ఇది వేసుకుని స్నానం చేస్తే నదీ స్నానానికి మించిన ఫలితం దక్కుతుంది. మరి ఈరోజు స్నానపు నీటిలో ఏం వేసుకోవాలి, ఎలా స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఈరోజు ఏ పదార్థాన్ని తప్పనిసరిగా తినాలి, ఏ చెట్టును తాకితే పట్టిందల్లా బంగారం అవుతుంది, విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ సమాచారం నచ్చినట్లయితే వెంటనే వీడియోకి ఒక లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ బాక్స్లో భక్తితో ఓం నమః శివాయ, ఓం శ్రీ శనీశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజును శివ ముక్కోటి అని అంటారు. సాధారణంగా వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా జరుపుకుంటాము. అదేవిధంగా శివునికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాస ఆరుద్ర నక్షత్రం రోజున శివ ముక్కోటి ఏర్పడుతుంది. మన పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనం ఇస్తాడు. కాబట్టి ఈ శివ ముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకొని ఆనంద తాండవం చేస్తున్న శివయ్యను దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివుణ్ణి పూజించి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి. ఈ రోజున శివాలయానికి వెళ్ళేవారు ముందుగా నందీశ్వరుని దర్శించుకొని నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే ఇక మీ కోరికలన్నీ నేరుగా శివుణ్ణి పాదాల చెంతకు చేరుతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివలింగానికి గంగాజలంతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చేయండి. ఈ ఒక్కరోజు శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే శివలింగంపై అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఆయుష్ పెరుగుతుందని, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అయితే ఈ రోజున శివాలయానికి వెళ్ళలేని వారు బియ్యపిండితో కానీ మట్టితో కానీ ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని మీ పూజా గదిలో ప్రతిష్ఠించి చక్కగా అభిషేకం చేసుకోండి. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టు పెట్టుకోవాలి. ఈ రోజున విభూది బొట్టు పెట్టుకుంటే ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటాడు. పుష్య పౌర్ణమిని మహాపౌషి అని కూడా అంటారు. ఇది శనిదేవుడికి చాలా ఇష్టమైన రోజు అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పైగా ఈసారి ఈ పౌర్ణమి శనివారం రోజు వచ్చింది. ఇలా శనిదేవుడికి ఇష్టమైన పౌర్ణమి శనివారం కలిసి రావటం చాలా ఒక గొప్ప విశేషమే అని పండితులు అంటూ ఉన్నారు. ఈరోజు దగ్గరలోని నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం పెడితే చాలా మంచిది. లేదు మాకు దగ్గరలో నవగ్రహ ఆలయం లేదనుకునేవారు ఏమీ బాధపడవద్దు. చక్కగా వెంకటేశ్వర స్వామి వారిని ఇంట్లో భక్తిగా పూజించుకోండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే శనిదేవుణ్ణి పూజించినట్లే. ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకుని తెల్లటి రంగు వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. స్వామి ముందు మామూలు దీపాన్ని కానీ పిండి దీపాన్ని కానీ పెట్టండి. మీకు నచ్చిన పళ్ళను నివేదన చేసి సింపుల్గా పూజ చేసుకుంటే చాలు. పూజ కూడా చేయలేని వారు జస్ట్ దీపం పెట్టుకున్నా చాలు, గ్రహదోష బాధలు ఉండవు. ఈ పౌర్ణమి రోజు మీరు ఉదయాన్నే త్వరగా నిద్రలేవండి. ఈరోజు మీరు ఉదయాన్నే లెగిచి చక్కగా వాకిలంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ చల్లుకొని వాకిలికి ఈరోజు వేపాకు మండలు పెట్టండి. అంటే మీ ఇంటికి గేట్ ఉంటుంది కదా, ఆ గేటుకు వేపాకు మండలు పెట్టండి. మనం విడి రోజుల్లో అయితే మామిడి ఆకులు, తమలపాకులు, బంతిపూలు ఇట్లా తోరణాలుగా కట్టుకుంటూ ఉంటాం. కానీ ఈ పౌర్ణమి రోజు వేపాకు తోరణాలు కట్టుకోవటం వల్ల ఎటువంటి చెడు శక్తులు, ఎటువంటి నకారాత్మక శక్తులు అనేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టకుండా ఉంటాయి. అంత శక్తివంతంగా ఈరోజు వేపాకు తోరణాలు అనేవి పనిచేస్తాయి. కనుక ఈ పౌర్ణమి రోజు గేటు ముందు 2 వేపాకు మండలను పెట్టండి. తర్వాత మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్లు తీసుకుని బకెట్ నీళ్ళల్లో
కాస్తంత రాళ్ళ ఉప్పును వేసి ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీటితో ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి. ఎందుకు అంటే రాళ్ళ ఉప్పు అనేది చెడుని తీసివేయడానికి, నెగిటివిటీని తీసివేయడానికి, ఇంట్లో ఉండే నెగిటివిటీతో పాటుగా జ్యేష్ఠాదేవి కూడా మురికి నీటి రూపంలో బయటికి వెళ్ళిపోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కనుక ఉప్పు నీళ్లతో ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మన పూర్వీకులు పుష్య పౌర్ణమి రోజు బెల్లము, నువ్వులు కలిపి తినేవారు. ఈరోజు ఇవి తినటం వలన మానసిక రోగాలు కూడా నయమవుతూ ఉంటాయి, శరీరానికి బలం వస్తుంది. అందుకే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలు ప్రతి ఒక్కరూ కూడా తప్పక తినండి. ఆ సకల దేవతల అనుగ్రహాన్ని, శక్తిని పొందండి. పౌర్ణమి రోజు ఖచ్చితంగా నువ్వులు మరియు బెల్లం కలిపి చిమ్మిలిని చేసుకుని కానీ, నువ్వుల ఉండలు చేసుకుని కానీ తినాలి. ఈరోజు ఎవరైతే నువ్వులు మరియు బెల్లం కలిపి తింటారో వారి జన్మల పాపాలు, దోషాలు, దరిద్రం పోతాయి. శరీరానికి బలము, తేజస్సు వస్తుంది. దేనినైనా సాధించే ధైర్యం వస్తుంది. మానసిక వ్యాధులు తొలగిపోతాయి. నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు. అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. అంతేకాదు ఈరోజు నువ్వులు బెల్లము తినటం వలన శని భగవానుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. శని దోషాలు, గ్రహ దోషాలు పోతాయి. శని ధర్మదర్శి, న్యాయము, సత్యము, ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వ ప్రాణుల సమస్త విశ్వప్రేమను, పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే. కనుక మానవుడు ఈరోజు నువ్వులు సేవించి నియమనిష్టలు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు. అలాగే పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనదిగా శాస్త్రాలలో చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం అని శాస్త్రాలలో చెప్పారు. పుష్య పౌర్ణమిని మహాపౌషి అంటారు. ఈ రోజున నది స్నానం చేయటం వలన సకల పాపాలు తొలగిపోతాయి. ఈ రోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికంగా ఉంటుందని శాస్త్రాలలో చెప్పబడింది. ఇక ఈరోజు కుజదోషము, కాలసర్పదోషం, సర్పదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్నవారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అంగారక గ్రహ ఆరాధన చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. అలాగే ఈరోజు తెల్ల నువ్వులతో దేవతర్పణ, నల్ల నువ్వులతో పితృతర్పణం చేయాలని ధర్మసింధు వివరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పుష్య పౌర్ణమి రోజు ఈ చిన్న చిన్న పనులు చేయండి. మర్చిపోకుండా నువ్వులు బెల్లం తినండి. శనిదేవుని అనుగ్రహాన్ని పొంది మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకుని సంతోషంగా జీవించండి. ప్రత్యేకించి ఈ పుష్య పౌర్ణమి రోజు జమ్మి చెట్టును తాకితే తరతరాలకు తరగని డబ్బు వచ్చి పడుతుంది, అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పుష్య పౌర్ణమి అనేది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు జమ్మి చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి. కనుక ఈరోజు జమ్మి చెట్టును తాకితే చాలు, 1 నిమిషంలో మీ ఒంట్లోని దరిద్రాలన్నీ కూడా పోతాయి, తరగని ఐశ్వర్యము వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ పుష్య పౌర్ణమి రోజు చక్కగా స్నానం చేసుకొని ఏదో ఒక సమయంలో దగ్గరలో ఉండే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ముందు ఆ జమ్మి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి జమ్మి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత జమ్మి చెట్టును 11 సార్లు తాకండి. తాకేటప్పుడు మీ మనసులోని కోరికను చెప్పుకోండి. ఈరోజు ఎంత ఎక్కువగా జమ్మి చెట్టును తాకితే అంత ఎక్కువగా అదృష్టం కలిసి వస్తుంది. ఇలా తాకిన తరువాత ఒక 5 నిమిషాల పాటు జమ్మి చెట్టు నీడలో కూర్చోండి. జమ్మి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. కాసేపు ఇలా చెట్టు దగ్గర కూర్చుని తర్వాత ఇంటికి వెళ్ళండి. ఈరోజు ఇలా చేస్తే దైవిక శక్తులు మీ ఒంట్లోకి ప్రవేశిస్తాయి. 1 నిమిషంలో మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ, రోగాలు, దరిద్రము, దోషాలు మొత్తం పోతాయి. ఇదంతా చేయలేని వారు కనీసం జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి 11 సార్లు తాకినా చాలు, తిరిగిలేని రాజయోగం పడుతుంది. 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ కూడా ఈ చెట్టు లాక్కుని మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. జమ్మి చెట్టుకు మన సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది. జమ్మి చెట్టును సంస్కృతంలో శమీ వృక్షం అని పిలుస్తారు. అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి. అందులో శమీ వృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్టును అగ్ని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు.
అందుకే దీన్ని అరణి అని కూడా పిలుస్తూ ఉంటారు. త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు శమీ పూజ చేసి వెళ్ళాడు. అందుకే రావణుడి మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తోంది. అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి శమీ వృక్షంపై ఉంచారు. తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని శమీ వృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్ళారు. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు శమీ వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు. అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు. జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమని అందరూ నమ్ముతూ ఉంటారు. జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది. నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. జమ్మి చెట్టు ఎప్పుడూ కూడా పూర్తిగా ఆకులు రాలి బోసిపోయినట్లుగా కనిపించదు. అప్పటి యువతకు నగరవాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది. ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు. అందుకే శమీ వృక్షం చెట్టు ప్రదక్షిణలు చేయాలని చెప్తూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే రైతులు కూడా తమ పశుపక్షాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తారు. కాబట్టి పుష్య పౌర్ణమి రోజు అందరూ గుర్తుపెట్టుకుని జమ్మి చెట్టును తాకండి. తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇక ఈ పుష్య పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. పుష్య పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. పుష్య పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమైపోతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. పుష్య పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. పుష్య పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పుష్య పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. పుష్య పౌర్ణమి రోజు గోవుకు అరటిపళ్ళు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను పుష్య పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. కనుక ఈరోజు గోవుకు ఈ ఆహార పదార్థాలను పెట్టి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చెప్పబడుతుంది. చంద్రుడు పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్య పౌర్ణమినే మహాపౌషి అంటారు. అలానే హిమ శోధన పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. పూర్వకాలంలో రైతులు ఈ రోజును పెద్ద పండుగగా జరుపుకునేవారు. రైతులకు పంట చేతికి అందే సమయం గనుక ధాన్యలక్ష్మి ధనలక్ష్మి రూపేణ విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మిని ఈరోజు పూజించేవారు. పుష్య పౌర్ణమి రోజున ఎవరైతే విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మీదేవిని పౌర్ణమి ఘడియలలో సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎదురే ఉండదు. ఇలా లక్ష్మీ నారాయణులను
మీ ఇంట్లో పూజించటం వలన మీకు జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన అప్పులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీ నారాయణులను ప్రసన్నం చేసుకునడానికి పుష్య పౌర్ణమి ఎంతో ముఖ్యమైన రోజు. పుష్య పౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీ నారాయణుల చిత్రపటం ముందు యథాశక్తిగా పూజ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ సమస్త కోరికలు నెరవేరుతాయి. అంతటి శక్తివంతమైనది ఈ పౌర్ణమి. ఇక ఈ రోజు శివపార్వతులను ఆరాధించటం వలన వారి సకల దీవెనలు అంది అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు. ఈరోజు శివాలయంలో దీపదానం, శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈరోజు శివపార్వతులను పూజించి ఒక మారేడు దళాన్ని సమర్పించినా చాలు, సమస్త కోరికలు నెరవేరుతాయి. మీరు మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతటి శక్తి ఈ పుష్య పౌర్ణమికి ఉంటుంది. చాలా సంవత్సరాల నుండి, చాలా రోజుల నుండి ఒక మంచి సమయం సిద్ధించడానికి ఒక మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి రోజే పుష్య పౌర్ణమి. ఎంతోమంది దేవతల శక్తి, యక్షిణీ శక్తి, గంధర్వ శక్తి, దేవాది దేవతలను ఆకర్షించాలంటే కొన్ని నక్షత్రాలు ఉన్న సమయాల్లోనే అది సాధ్యం. అలాంటి అద్భుతమైన సమయమే ఈ పుష్య పౌర్ణమి. ఈరోజు మీ ఇష్ట దేవత మంత్రాన్ని ఒక్కసారి చదివినా అది 1000 రెట్ల అధిక ఫలితాలను ఇస్తుంది. ఈరోజు ఎవరైతే తులసి మొక్కను ఇంటికి తెచ్చుకొని నాటి నీరు పోస్తారో వారికి కలిగే యోగాన్ని మాటల్లో చెప్పటం సాధ్యం కాదు. అంతటి పుణ్యాన్ని పొందుతారు. ఈరోజు తులసి మొక్కను నాటి నీరు పోస్తే దీర్ఘకాలిక రోగాలు పోతాయి, జీవితకాలం ఆరోగ్యంగా ఉంటారు. చాలామంది ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకోవడానికి మంచి రోజు ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పుష్య పౌర్ణమి రోజు తులసి కోటను ఏర్పాటు చేసుకోవచ్చు. అత్యంత శక్తివంతమైన ఈ పుష్య పౌర్ణమి అంటే శనిదేవునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిపై నువ్వుల నూనె పోయండి. ఇలా ఈరోజు సూర్యోదయానికి పూర్వమే చేయాలి. లేదా ఉదయం 7 గంటల్లోపు మీరు శివాలయానికి వెళ్ళి నవగ్రహాలలో శనిదేవుడిపై నువ్వుల నూనెను పొయ్యాలి. ఇలా చేస్తే దోషాలు పోతాయి, జీవితంలో శని బాధలనేవి ఉండవు. అలానే ఈరోజు శనిదేవుని దగ్గర ఉప్పు రాసిన జమ్మి ఆకులు ఉంచండి. జమ్మి ఆకులు తీసుకుని దానికి కొద్దిగా ఉప్పు రాసి ఆ ఆకులు శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని ఇంటికి రండి. అలానే గుప్పెడు నల్ల నువ్వులు తీసుకొని గ్రహాలలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఈరోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు గనుక ఈరోజు ఇలా చేస్తే వారికి జీవితంలో శని బాధలనేవి ఉండవు. శనిదేవుని విశేషమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. అంతేకాదు పౌర్ణమి రోజున కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి అంటేనే నిండు చంద్రుడు. ఆ రోజు సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే మన మనసులో కూడా ఆందోళనలు, ఉద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ రోజున ఎవరితోనూ గొడవలకు దిగకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇంట్లో పెద్దలను దూషించటము, ఆడవారిని ఏడిపించటం లాంటివి అస్సలు చేయకూడదు. పౌర్ణమి రోజున శృంగారానికి దూరంగా ఉండటం మంచిది అని శాస్త్రం చెప్తోంది. అలాగే ఇంటిని అపరిశుభ్రంగా ఉంచకూడదు. సాయంత్రం వేళ దీపం పెట్టకుండా చీకటిగా ఉంచకూడదు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల పౌర్ణమి యొక్క పూర్తి శక్తిని మనం పొందవచ్చు. ఈ పౌర్ణమి నాడు ఉదయం లేదా సాయంత్రం దగ్గరలోని గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. ఇక ఈ రోజు కొన్ని కూరలను పొరపాటున కూడా తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మన పెద్దలు పురాణాలు కేవలం పూజలు చేయటమే కాదు, ఆ రోజుల్లో మనం తినే ఆహారం గురించి కూడా చాలా స్పష్టమైన నియమాలను చెప్పారు. ఎందుకంటే మనం ఎంత కష్టపడి పూజ చూసినా ఒక చిన్న పొరపాటు వల్ల, అంటే తెలియక ఏదైనా కూర వండినా లేదా బయట తిని వచ్చినా ఆ పుణ్యమంతా వృధా అయిపోతుంది. ఈ విషయంలో ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు వండే కూరనే యజమాని నుండి పిల్లల వరకు అందరూ తింటూ ఉంటారు కాబట్టి ఆ ప్రభావం అందరి మీద ఉంటుంది. అసలు ఈ పౌర్ణమి రోజు ఏ కూరలు వండకూడదు అంటే, ముందుగా ఈరోజు పొరపాటున కూడా వంకాయ కూరను వండకూడదు, తినకూడదు. అసలు ఈరోజు వంకాయను బయట నుండి కొని ఇంటికి కూడా తీసుకురాకూడదు అని శాస్త్రాల్లో ఉంది. కాబట్టి ఈరోజు ఆడవారు వంకాయ కూరను వండకండి. మామూలు వంకాయను, గుత్తు వంకాయను, తెల్ల వంకాయను, ఏ వంకాయను ఈరోజు తినకూడదు.
కూరల రూపంలో కావచ్చు, పచ్చడి రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పప్పుచారులో వేసుకుని కావచ్చు, ఏ రూపంలోనూ ఈరోజు వంకాయను తినకూడదు. కాదని తింటే మాత్రం శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు. పైగా ఈ పౌర్ణమి ఈ సంవత్సరంలో మొదటిది కనుక ఈరోజు ఈ కూరను తింటే సంవత్సరమంతా కష్టాలు వచ్చే అవకాశం ఉంది కనుక అస్సలు ఈరోజు వంకాయను తినకండి. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తోటకూరను వండకూడదు. ప్రత్యేకించి కొన్ని శాస్త్రాల్లో ఇలా ఈ పౌర్ణమి రోజు తోటకూర తినకూడదని చెప్పి రాయటం జరిగింది. కాబట్టి ఈరోజు తోటకూర తినటం వల్ల మన జీవితం అంతా సంవత్సరాల పాటు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తోటకూర అనేది ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. తోటకూర పులుసు, ఫ్రై, తోటకూర పప్పు ఇలా ఏ రూపంలోనూ కూడా తోటకూర తినవద్దు. ఈ పుష్య పౌర్ణమి రోజు తోటకూర తింటే శని పట్టి పీడిస్తాడు అనే ఒక నమ్మకం కూడా ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక తర్వాత కూరగాయ వచ్చేసి బీరకాయ. ముఖ్యంగా బీరకాయ అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడి ఉంటుంది. కాబట్టి ఈరోజు బీరకాయను ఇంటికి కొని తెచ్చుకోవటం కానీ, లేదంటే బీరకాయ కూర వండుకోవటం కానీ, పచ్చడి చేసుకోవటం కానీ, బీరకాయ ఫ్రై చేసుకోవటం కానీ, బీరకాయను పప్పులో వేసుకుని వండటం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి. అంతేకాదు ఈరోజు బీరకాయ కూర తింటే సంవత్సరం అంతా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే మామూలుగా అయితే బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ ఈ ఒక్కరోజు మాత్రం బీరకాయ అనారోగ్యాన్ని తెస్తుంది కనుక గుర్తుపెట్టుకొని ఈరోజు బీరకాయ తినకుండా జాగ్రత్త పడండి. వీటితో పాటు మీరు ముల్లంగిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు తినకూడదు. ముల్లంగిని సాధారణంగా సాంబార్లో, పప్పుచారులో వేస్తూ ఉంటారు. ముల్లంగి ఫ్రై కూర కూడా వండుతూ ఉంటారు, చాలా బాగుంటుంది. కానీ ఈ ఒక్క రోజు మాత్రం ముల్లంగికి దూరంగా ఉండండి, లేదంటే సమస్యలు వస్తాయి. అలాగే గుమ్మడికాయను పొరపాటును కూడా ఈరోజు తినవద్దు. చాలామంది గుమ్మడికాయ జ్యూస్ని తాగటం అలవాటు చేసుకుంటూ ఉంటారు. జ్యూసు తాగితే బరువు తగ్గుతారు. ఈ జ్యూసు చాలా మంచిది, కానీ ఈ ఒక్క రోజు మాత్రం ఆ జ్యూసు తాగవద్దు. బూడిద గుమ్మడికాయను ఏ రూపంలోనూ తినవద్దు. బూడిద గుమ్మడికాయ సాధారణంగా దిష్టి తీయడానికి వాడుతూ ఉంటారు. మీరు కావాలంటే ఈరోజు బూడిద గుమ్మడికాయ ఒకటి తెచ్చుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు, కానీ తినకూడదు. బూడిద గుమ్మడికాయ ఒక్కటే కాదు, తీపి గుమ్మడికాయ కూడా ఈరోజు తినకూడదు. అది కూర రూపంలో కానివ్వండి, వడియాల రూపంలో కానివ్వండి, దప్పలం రూపంలో కానివ్వండి, స్వీట్ రూపంలో కానివ్వండి, గుమ్మడికాయని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఈరోజు ఇంట్లో వండకూడదు. తర్వాత కూర సొరకాయని కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు. కనుక సొరకాయ కూర, సొరకాయ హల్వా, సొరకాయ పప్పు, సొరకాయ పచ్చడి ఇలాంటివి ఈరోజు ఇంట్లో వండవద్దు. ఇంట్లో అనే కాదు, బయట హోటల్స్లో, రెస్టారెంట్స్లో, కర్రీ పాయింట్స్లో ఇలా కర్రీ పాయింట్స్ దగ్గర ఎక్కడా కూడా ఈ కూరలను కొనవద్దు, తినవద్దు. ఇంకా మీరు ఈరోజు పెరుగు కూడా తీసుకోకుండా ఉంటే చాలా మంచిదండి. పాలతో కాస్తంట టీలు, కాఫీలు ఇలాంటివి తాగొచ్చు, దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ పెరుగు తినకుండా ఉంటే మంచిది అని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత ఈరోజు క్యాలీఫ్లవర్ కూడా తినకూడదు. క్యాలీఫ్లవర్ కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు. క్యాలీఫ్లవర్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ ఈ ఒక్కరోజు మాత్రం క్యాలీఫ్లవర్ తినకూడదు అని శాస్త్రాల్లో ఉంది. క్యాలీఫ్లవర్ కూర, ఫ్రై, 65 ఇలాంటివేమీ ఈరోజు తినవద్దు. లేనిపోనే సమస్యలను కోరి తెచ్చుకోవద్దు. అలాగే ఈరోజు పుట్టగొడుగులను కూడా అస్సలు టచ్ చేయొద్దు. ఈరోజు పుట్టగొడుగులు తింటే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ వెజ్ కూరలతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే చికెను, మటను, ఫిష్, పీతలు, నత్తలు, చేపలు, రొయ్యలు, ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఆఖరికి గుడ్లు కూడా తినకూడదు. కోడిగుడ్డును చాలామంది కూడా శాకాహారంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఒక ఆమ్లెట్ రూపంలో కానివ్వండి, లేదా ఉడకబెట్టుకుని కానివ్వండి, లేదా చిన్నపిల్లలు ఇంట్లో ఎవరైనా ఉంటే అలాంటి వారికి కోడిగుడ్డును ఉడకబెట్టి ఇచ్చేసి తినమని చెప్తూ ఉంటారు. కానీ కోడిగుడ్డు కూడా మాంసాహారంతోటే సమానం. ఎందుకంటే ఏ చెట్టుకి కోడిగుడ్డు అనేది కాయట్లేదు కదా, కోడి పెడితేనే గుడ్డు వస్తుంది. కాబట్టి కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతోటే సమానం. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే కోడిగుడ్డే ఇంకా మాంసాహారం అన్నమాట. కాబట్టి కోడిగుడ్డు కూడా ఈరోజు తినరాదు. ఈ పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది. సాధారణంగా శనివారం అనగానే కొంతమందికి వీకెండ్ హాలిడేస్ ఇస్తారు. అలాంటి వారు ఖాళీగా ఉంటారు. కాబట్టి అలా ఖాళీగా ఉన్నప్పుడు బయట రెస్టారెంట్లకు లేదా మాల్స్కి వెళ్తూ ఉంటారు. అక్కడ ఏదో ఒకటి నాన్ వెజ్ తినేస్తూ ఉంటారు.
అంటే పిజ్జాలు, బర్గర్లు, మోమోస్ ఇలా రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి తినేస్తూ ఉంటారు. ముఖ్యంగా మగవారు ఈరోజు ఇంట్లో నాన్ వెజ్ వండకపోతే సాయంత్రం అవ్వగానే నూడిల్స్ బండి దగ్గరికి వెళ్ళిపోయి నీచు కలిపిన పదార్థాలు తినేస్తూ ఉంటారు. నూడిల్స్, మంచూరియా, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా నాన్ వెజ్ తినేస్తూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు అలా చేయవద్దు. ఈ ఒక్కరోజు నాన్ వెజ్ తినవద్దు. కనీసం ఎగ్ కలిపినవి కూడా ఈరోజు తినకూడదు. మహాపాపం తగులుతుంది. శనిదేవుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మీకు బయటకు వెళ్ళి తినాలనిపిస్తే వెజ్ ఐటమ్స్ తినండి అంతే. అంటే మిరపకాయ బజ్జీలు, పానీపూరీలు అలాంటివి తినండి. అంతేగాని నాన్ వెజ్ మాత్రం తినవద్దు. మగవారు, కుర్రపిల్లలు బయటికి వెళ్ళినప్పుడు దయచేసి ఎవరు కూడా నాన్ వెజ్ తినవద్దు. ఇంట్లో కూడా నాన్ వెజ్ వండవద్దు, తినవద్దు. ఈ ఒక్కరోజు తినకుండా ఉండండి. కావాలంటే మరునాడు తినండి. కానీ ఈ పుష్య పౌర్ణమి రోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు. కాదని తింటే మాత్రం 7 జన్మల దరిద్రం పడుతుంది. మహాపాపం తగులుతుంది. చాలా సమస్యలు వస్తాయి. కనుక ఈరోజు ఎవరు కూడా నాన్ వెజ్ తినవద్దు. వంకాయ, తోటకూర, బీరకాయ, ముల్లంగి, గుమ్మడికాయ, సొరకాయ, కాలీఫ్లవరు, పుట్టగొడుగులు నాన్ వెజ్. ఈ కూరలేమీ ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే నరకాన్ని అనుభవిస్తారు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఇవి తినవద్దు. కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. ఇక మీ ఇష్టాన్ని బట్టి మీరు మిగిలిన కూరగాయలు ఏవైనా సరే ఈరోజు తినొచ్చు. మీరు కావాలంటే ఈ కూరగాయలు ఎవరికైనా దానంగా ఇవ్వవచ్చు. కానీ మీరు ఇంట్లో వండకూడదు, తినకూడదు. కనుక గుర్తుపెట్టుకుని ఈ పౌర్ణమి రోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక విషయంలోనికి వస్తే ఈ పౌర్ణమి రోజున ఉదయం మరియు సాయంత్రం కూడా మీరు చేసే స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. స్నానం కంటే కేవలం శరీరాన్ని కడుక్కోవటం మాత్రమే కాదు, మన లోపల మరియు బయట ఉన్న నకారాత్మక శక్తిని వదిలించుకునే ఒక ప్రక్రియ. ముఖ్యంగా ఈ రోజున మీరు స్నానం చేసే నీటిలో శంకు పువ్వును కానీ లేదా కొన్ని నువ్వులను కానీ లేదా చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి. ఈ మూడిటిల్లో ఏది వేసుకున్నా సరే ఈ ఏడాదంతా మీకు తిరిగిలేని విజయాలు అందుతాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో బయట ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదాలు జరగటం, వింత రోగాలు రావటం, అపమృత్యువు బారిన పడటం మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి అపమృత్యు దోషాలు మన దరి చేరకుండా ఉండాలంటే ఈ పుష్య పౌర్ణమి రోజున ఇలాంటి పవిత్ర స్నానం చేయటం ఎంతో అవసరం. ఇది మన చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ముందుగా శంకు పువ్వు గురించి చెప్పుకోవాలి. ఈ పువ్వు అంటే శనిదేవుడికి, పరమశివుడికి, మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరం. మీకు గనుక నీలం లేదా తెలుపు రంగు శంకు పువ్వులు దొరికితే వాటిని తీసుకువచ్చి స్నానం చేసే నీటిలో వేయాలి. చేసే ముందు ఆ పువ్వును చేత్తో లైట్గా నలిపి ఆ పువ్వు యొక్క రసం నీటిలో లైట్గా కలిసేలాగా చూడాలి. ఇలా శంకు పువ్వు నీటితో స్నానం చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒకవేళ మీకు శంకు పువ్వు అందుబాటులో లేకపోతే రెండో వస్తువుగా నువ్వులను వాడవచ్చు. నువ్వులు అంటే శనిదేవుడికి అత్యంత ఇష్టమైనవి. నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు ఏవైనా సరే కొన్ని ఈరోజు నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల శని దోషాలు, ఏలినాటి శని ప్రభావం ఏదైనా ఉంటే తగ్గిపోతుంది. శనిదేవుడి అనుగ్రహం వల్ల ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి. ఒకవేళ శంకు పువ్వులు, నువ్వులు రెండూ అందుబాటులో లేని పక్షంలో ప్రతి ఇంట్లో ఉండే పసుపును స్నానపు నీటిలో చిటికెడు అంటే 1/2 స్పూన్ అంతా కలుపుకోవాలి. పసుపు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం మరియు అద్భుతమైన క్రిమి సంహారిణి. పసుపు నీటితో స్నానం చేయటం వల్ల శరీరానికి ఒక కొత్త కాంతి వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కలిగి దరిద్రం వదిలిపోతుంది. ఈ మూడిటిల్లో ఏదో ఒకటి వేసుకొని మీరు ఈరోజు స్నానం చేస్తే ఆ నీటి శక్తి వల్ల మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. శరీరానికి నూతన ఉత్తేజం, ఉత్సాహం వస్తాయి. ఏ పనైనా ఉత్సాహంగా చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే మనలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందో అప్పుడే లక్ష్మీదేవి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే మన శరీరం మరియు మనసు పవిత్రంగా ఉండాలి. ఈ పౌర్ణమి స్నానం వల్ల మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రాప్తి కలుగుతుంది. శనిదేవుడి అనుగ్రహం వల్ల అపమృత్యు భయం తొలగిపోతుంది. దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గుముఖం పడతాయి. మీ జీవితంలో కొత్త వెలుగులు నిండాలంటే ఈ పౌర్ణమిని అస్సలు వదులుకోకండి. కేవలం ఈ ఒక్కటి నీటిలో వేసుకుని స్నానం చేయటం వల్ల ఏడాది పొడవునా మీకు అంతా మంచే జరుగుతుంది. మన సాంప్రదాయంలో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. కాబట్టి రేపు ఈ పవిత్రమైన స్నానాన్ని ఆచరించి దైవ ప్రార్థన చేసుకుని మీ జీవితాన్ని మార్చుకోండి.
పుష్య పౌర్ణమి రోజు వీలైన వారు స్తోమత ఉన్నవారు అన్నదానం చేస్తే చాలా మంచిది. అలా అన్నదానం చేయటం కుదరని వారు ఈరోజు కాకి కనిపిస్తే ఒక చిన్న పని చేసినా చాలు అంతటి పుణ్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా అందరి ఇళ్ళ దగ్గరకు కాకులు వస్తూ ఉంటాయి. అలా కాకులు వచ్చినప్పుడు వాటిని అందరూ తోలేస్తూ ఉంటారు తప్ప ఏమీ పెట్టరు. కొంతమంది కాకులకు ఆహారం పెడతారు, కానీ ఎక్కువ శాతం మంది కాకులను తోలేస్తూ ఉంటారు. కాకులకు ఆహారం పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. కాకులు పితృదేవతలకు ఆహారం అందించే పవిత్ర జీవులు. కాకికి ఆహారం పెడితే అది దేవతలకు వెళ్తుంది. అందుకే దేవాలయాలలో పెట్టిన నైవేద్యం కొంచెం కాకికి ఆహారంగా పెడతారు. కాకి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే దేవతలకు అందినట్లు అందరూ భావిస్తూ ఉంటారు. పౌర్ణమి రోజు కాకులకు అన్నం పెడితే ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి. పుష్య పౌర్ణమి శనిదేవునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజు శనిదేవుడి వాహనమైన కాకులు కనిపిస్తే అన్నాన్ని, బియ్యాన్ని ఇలా ఏదో ఒక పదార్థాలను ఆహారంగా పెడితే మీకు ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి. శనీశ్వరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటాడు. కాకులకు అన్నం పెట్టడం వలన కాకులలోని పరమాత్మ సంతృప్తి చెందుతాడు. ఆ పరమాత్మ అనుగ్రహం మనకు లభిస్తుంది. కుదిరిన వారు ప్రతిరోజు కాకులకు అన్నం పెడితే ఇంట్లో ధనానికి లోటు రాదు. కనీసం పౌర్ణమి వంటి పర్వదినాలలో అయినా సరే కాకులకు అన్నం పెడితే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే పశు పక్షాదులకు అన్నం పెట్టడం అనేది మంచిదే కదా. అంతేకాక కాకులకు అన్నం పెట్టడం వలన ఇటు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది, అటు పితృదేవతల యొక్క దీవెనలు లభిస్తాయి. కుటుంబం కూడా వృద్ధిలోనికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు పుష్య పౌర్ణమి రోజు కాకులు కనిపిస్తే అన్నం పెట్టి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.